గ్రోత్ మాత్రమే కాదు, యూ షుడ్ ఎంపవర్ పీపుల్ అరౌండ్ యూ. మీరందరూ కూడా అది చేస్తారని నేను కోరుకుంటూ, అలాగే రీసెంట్ టైం వరకు ఇక్కడ తహసీల్దార్ కూడా విమెన్. సో ఆల్ విమెన్ పవర్ ఇక్కడ ఉంది మేడం. అండ్ లాట్ ఆఫ్ గుడ్ ఇనిషియేటివ్స్ మన ఎస్పీ మేడం గారు ఎప్పటికప్పుడు గుడ్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తారు. ఎమ్మెల్యే గారు కూడా లాట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఐసీడిఎస్ మేడం కూడా చాలా గొప్ప త్రిమూర్తుల్లో పార్వతి, సరస్వతి, ఇంకా లక్ష్మీదేవికి ఎంతో మంచి స్థానం. మనం రోజు పూజించేదే వాళ్ళతో స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళని స్టార్ట్ చేస్తాం. సో అలాంటి ఒక మంచి సంస్కృతి నుంచి మన భారతదేశం ఎంతో గొప్పగా చూస్తున్న దేవుళ్ళ కాడ నుంచి కూడా మహిళలకి ఎంతో గొప్ప స్థానం ఉంది. రాను రాను కానీ అది ఎందుకో మరి సొసైటల్ నార్మ్స్ మనమే మన ఇంపార్టెన్స్ ని తగ్గిస్తూ వచ్చామేమో అనుకుంటా అని నేను భావిస్తాను. మన గవర్నమెంట్ కానివ్వండి, మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఏదైనా సరే మహిళలకి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి, మంచి రోల్ ఇవ్వాలి, మంచి ఒక స్టేటస్ కల్పించాలని అందరూ పోరాడుతుంటారు. విమెన్ ఎప్పుడు తక్కువ కాదు, మగవాళ్ళు ఎప్పుడు ఎక్కువ కాదు. ఇద్దరు యూనిక్ ఇన్ దేర్ ఓన్ ఎబిలిటీస్ టు డూ థింగ్స్. దే హ్యావ్ స్పెసిఫిక్ రోల్స్. మహిళలు చేయాల్సిందే మహిళలు చేస్తారు, పురుషులు చేయాల్సినవి పురుషులు చేస్తారు. డిఫరెన్షియేషన్ అనేది మనం ఇంట్లో వదిలేస్తే అది పిల్లలు అదే నేర్చుకొని బయట సొసైటీలో కూడా అదే నేర్చుకుంటారు. మనం అమ్మాయిని నువ్వు తొందరగా ఇంటికి వచ్చి సేఫ్గా ఉండు, బట్టలు మంచిగా వేసుకో, నిజం అవన్నీ చేయాలి, మనం పాటించాలి. కానీ అది చేస్తూ అబ్బాయిలకు కూడా ఇలా ప్రవర్తించాలి అనేది మనమే పేరెంట్స్గా పిల్లలకి, అబ్బాయిలకి, ఎవరైనా సరే టీచర్స్ కానివ్వండి, లేదంటే మదర్స్ కానివ్వండి, ఇద్దరికి అవే నేర్పించాలి. మనం అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తూ అబ్బాయిలను కూడా పక్కనున్న అమ్మాయిలు, చెల్లెళ్ళు, సిస్టర్స్, కజిన్స్ లేదా ఫ్రెండ్స్ని ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం స్వశక్తిగా మనము మన లైఫ్ని మార్చుకోవడానికి మనకు ఉండే ఒక అవకాశం. దాంట్లో నిజంగానే మనము ఒక పక్కన భర్త హెల్ప్ తీసుకుంటాం, ఫాదర్ హెల్ప్ తీసుకుంటాం, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాం, మన చుట్టుపక్కల రిలేటివ్స్ హెల్ప్ తీసుకుంటాం. ఇవన్నీ చేస్తూ మన సేఫ్టీ మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ధైర్యంగా ఎక్కడైనా సరే మనకి కరెక్ట్ అనిపించినప్పుడు దానికి ఎలా పోరాడతాము, రాంగ్ అనిపించినప్పుడు కూడా అదే విధంగా ఫైట్ చేసి మనము మన మదర్స్ అందరూ ఒకసారి మీరు మీ ఫ్యామిలీలో, మీ లైఫ్స్లో, మీ చుట్టుపక్కల చూసిన దానికి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో మా పనమ్మాయి చేసే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. లాస్ట్ ఇయర్ అమ్మకు పడేది. తనకి 3 పిల్లలు అనమాట, 2 అమ్మాయిలు 1 బాబు. తను ఏం చేసేదంటే తల్లికి వందనం, అది అమ్మకు పడేది ఒకరికి పడితే అబ్బాయిని మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేసి మిగతా అమ్మాయిలని గవర్నమెంట్ స్కూల్లో వేసింది. నేనేం గవర్నమెంట్ స్కూల్ తక్కువ నేనేం చెప్పను, 3కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఏదైనా సరే అని నేను భావిస్తాను. సరే ఇప్పుడు 3కి పడుతుంది కదా తల్లికి వందనం, ఇప్పుడన్నా మారుస్తుందేమో అని చూస్తాను. ఇప్పుడు కూడా అదే సేమ్ స్టోరీ. సో ఇది లైఫ్ మన ఆంధ్రప్రదేశే కాదు, ఇండియాలో ఎందుకో మనమే మనల్ని పిల్లలకు అప్పటి నుంచి కూడా తగ్గిస్తూ చూసుకునే ఒక సాంప్రదాయం ఏర్పడింది. అది కాదు అనుకోండి, ఈక్వల్ ఇంపార్టెన్స్ మదర్ ఇంట్లో నుంచి ఇవ్వాలి అని నేను ఒక భావిస్తాను. ఏదైనా పని చెప్తే ఇది అందరూ పార్టిసిపేట్ చేసి గుర్తుంది కదా, చేశారు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకొక ఉమెన్స్ డే రోజున ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేసింది. అది కూడా మీకు అందరికీ తెలుసు. సో మన జిల్లాలో ప్రధానంగా ఏంటంటే మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు, మొత్తం నేరాల గణాంకాల్లో 2వ ప్లేస్లో ఉంది జిల్లాలో. మొదటి ప్లేస్ బాడీలో అఫెన్స్ అంటే కొట్టుకోవడం, అంటే కొట్లాటలు. 2వ ప్లేస్లో ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి నేరాలు మన జిల్లాలో ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ తరహా అంటే ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. పోలీస్ ప్రధానంగా 3-4 వ్యవహారాల మీద పనిచేస్తున్నాం మేము. ఒకటి ప్రివెంటివ్ స్టెప్స్,
రెండవది డిటెక్షన్, మూడవది ఇన్వెస్ట్. తర్వాత విలేజ్ వార్డ్ సందర్శన మరియు నేర నియంత్రణ అనే ప్రోగ్రామ్ చేసి ప్రతి కాలేజ్ స్కూల్స్లో మా పోలీస్ స్టాఫ్ని అండ్ అదర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని అవేర్నెస్ కండక్ట్ చేసాం. కాలేజ్ స్కూల్ ఈ రోజు కూడా జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ప్లేస్లో. సో అలాగే నెక్స్ట్ శక్తి యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మార్చి నెలలో. సో ఈ శక్తి యాప్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 10,000 డౌన్లోడ్స్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు డేటా వరకు అయితే అది 11,023 ఉంది. అలాగే శక్తి యాప్లో ఒక సేఫ్టీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది, వాట్సాప్ నంబర్. ఆ నంబర్ కూడా అందరికీ ప్రచారం చేశారు. అలాగే ప్రతి స్కూలు కాలేజీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి శక్తి వారియర్ గ్రూప్స్ అంటే 8th, 9th, 10th క్లాస్ మేడం, ఈ 3 క్లాసులకు సంబంధించినటువంటి అమ్మాయిలతో ఒక 10 మందితో శక్తి వారియర్ గ్రూప్ అనేది పెట్టడం జరిగింది. ఈగల్ క్లబ్ అని కూడా కొత్తగా రావడం జరిగింది. ఈగల్ క్లబ్ అంటే తెలిసే ఎవరికైనా? ఈగల్ అంటే ఏంటి? సూపర్, నార్కోటిక్ డ్రగ్స్ మీద తీసుకొచ్చినటువంటి క్లబ్స్. దీనికి ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నంబర్ ఎవరు చెప్తారా? నంబర్ ఏంటి? 1972 ఈగల్కి సంబంధించిన సేఫ్టీ నంబర్. సో ఇది కూడా మనం ప్రచారం చేసి ప్రతి స్కూల్ కాలేజీలో 8th, 9th and 10th ఎస్పెషల్లీ ఒక టీచర్ గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఫామ్ చేయడం జరుగుతుంది. విలేజ్లు, వర్కింగ్ ప్లేసెస్, ఇండస్ట్రియల్ ఏరియా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ కల్పించి శక్తి యాప్స్ని డౌన్లోడ్ చేయించడం, ఆ తర్వాత శక్తి వారియర్ గ్రూప్స్ని స్కూళ్ళల్లో ఏర్పాటు చేసి వాళ్ళని మానిటర్ చేయడం, ఇవన్నీ కూడా శక్తి యాప్ ద్వారా చేస్తున్నారు. అలాగే ఈగల్ క్లబ్స్ నార్కోటిక్స్ అంటే మీకు తెలుసు కదా, గంజాయి. ఈ గంజాయి వాడకం అనేది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ 14 to 18 ఒక గ్రూపు, ఆ తర్వాత కాలేజీ పిల్లలు, హాస్టల్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, ఇలాంటి వాడు కూడా ఈ కన్సంప్షన్ అనేది లేకుండా చేయడం కోసం ఆ ప్లేస్కి వెళ్ళి మనం ప్రత్యేకంగా ఫస్ట్ రాయలసీమ జిల్లా నుంచి మొదలుపెట్టాను. నంద్యాల, కర్నూలు, అనంతపురం అయితే ఈరోజు పుట్టుపర్తి. ఎందుకంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్స్ పెట్టి మహిళా పోలీస్ స్టేషన్ క్రియేట్ చేసి శక్తి యాప్స్ పెట్టి, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానివ్వండి, డీసీపీఓస్, సిడిపిఓస్, ఐసీడీఎస్ వీళ్ళందరూ కూడా ఎన్నో అవేర్నెస్ సెషన్స్ ఆడపిల్లలకి, ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ని చెప్తున్నా కూడా ఇంకా ఎందుకు జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్స్ అనేది మేము ఆలోచిస్తే, ఏదైతే మా దగ్గర వచ్చిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తే కొన్ని ప్రివెంట్ చేయలేము. ఎస్పెషల్లీ ఏంటంటే మైనర్స్ బాలికలు ఏంటంటే ఏదైతే అగాధాలు జరుగుతున్నాయో దాన్ని, ఎందుకంటే ఆ చిన్న పాపలు 4 ఏళ్ళ పాపలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ చేసేవాడి మనస్తత్వం ఆ నాన్నగారు. సో దాన్ని మనం ఎంత కాపలా కాసి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండి చూస్తున్నాం కూడా కొన్ని ఎస్పెషలీ 8th, 9th క్లాస్ లేకపోతే టీనేజ్ గర్ల్స్ వీళ్ళంతా ఏంటంటే అంటే చేజెత్తుగా లేకపోతే స్వైపుతో కొన్ని జరుగుతుంది. ఎందుకంటే చదువుకునే వయసులో కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు అప్పుడే ఫ్రెష్గా ఉద్యోగం స్టార్ట్ అయిన వయసులో కానివ్వండి, ఈజీగా అబ్బాయి చెప్పే మాటలకి ట్రాప్లో పడిపోయి అవతలకి పెళ్ళైందా పెళ్ళి అవ్వలేదా అంటారు లేదు. ఈవెన్ పెళ్ళయి పిల్లలు ఉన్నప్పుడు ట్రాప్లో కూడా పంపుతున్నారు. సో దాదాపు చాలా ఇష్యూస్ అయితే ఇవన్నీ కూడా వీటి వల్ల వస్తున్నాయి. కాబట్టి అట్లీస్ట్ ఆ ఏజ్ గ్రూప్స్లో ఉన్న ఆడపిల్లలు ఇలాంటి రియల్ లైఫ్లో ఏదైతే మేము చూస్తున్నాం మా దగ్గర అవి ఎగ్జామ్స్ ఇవి జరుగుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ చేసి సూసైడల్ టెండెన్సీస్ కూడా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే టెక్నాలజీ మన లైఫ్లో బాగా అయిపోయింది, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా యూజ్ చేయాలి, దేనికి ఉపయోగించాలి, మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకుండా సెషన్స్ జరుగుతున్నాయి. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా చాలా చూస్తాం. వీటిలో కూడా చాలా లవ్ మ్యారేజెస్ సంబంధించి ఉన్నాయి. ఈవెన్ పేరెంట్స్ నుంచి ఉన్నాయి కూడా. సో వీళ్ళల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ప్రేమించి రెండో పెళ్ళాన్ని చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళ ఆడియో పెళ్ళైతే నాకు చేసుకున్నాడు మళ్ళీ నాకు అన్యాయం చేయడానికి కూడా ఆలోచించట్లేదు. ఆ ట్రాప్లో పడిపోయి అలా చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులకి గురవుతుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్గా
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఈ ఇయర్. సో దాన్ని ఇంకా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది, కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వాలి. మేమేంటంటే అట్లీస్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కొంచెం మ్యాండేటరీ చేస్తే గవర్నమెంట్కి చెప్పి వాళ్ళ తరఫున చెప్పి ఈయన వాళ్ళు మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అనేది ఏదైనా ఒక తీసుకొస్తే చట్టంలాగా అట్లీస్ట్ చాలా వరకు ఈ కేసెస్ కూడా తగ్గించవచ్చు అనే భావన. సో బేసిక్లీ ఏంటంటే ఆడపిల్లలు వర్క్ లేకపోతే కాలేజెస్ పైన సమ్టైమ్స్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది, చేతల్లో కానివ్వండి మాటల్లో కానివ్వండి జరుగుతున్నప్పుడు అది కంప్లైంట్ చేయడానికి చాలామంది భయపడతారు. స్కూల్స్ కాలేజెస్ ఏంటంటే ఫెయిల్ చేస్తారనే భయంతో ఎక్కడ మేము ఆ టీచర్స్ నేను చెప్తే లేకపోతే వాళ్ళని చెప్తే మమ్మల్ని ఫెయిల్ చేస్తారనే ఒక భయం. అదే వర్క్ ప్లేస్లో అయితే ప్రమోషన్స్ రావు లేకపోతే మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తారనే భయంతో చాలామంది బయటికి రావట్లేదు. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఐసీసీ కమిటీస్, ఇంటర్నల్ కంపెనీ కమిటీస్ అవి దాదాపు అన్ని చోట్ల ఫామ్ అయ్యి, కానీ అవి ఎందుకు ఫామ్ అయ్యాయి అనేది కొంచెం మెసేజ్ కనుక ఎంప్లాయీస్లో తీసుకెళ్ళి నిర్భయంగా వచ్చి కంప్లైంట్ చేసుకుంటే మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, ఎవరికి చెప్పండి ఒక ధైర్యంతో కూడా ముందుకు వస్తే ఇలాంటివి కూడా అరికట్టచ్చు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అప్పటి వరకు తెచ్చుకో గుర్తు చేస్తారు వాళ్ళకి కొంచెం సివియర్ పనిష్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ టైం ఇంకొకరు అలా చేయరు. అట్లీస్ట్ ఆడపిల్లలు కూడా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేస్తారనే ఉద్దేశంతో ఐసీసీ అన్నీ కూడా మీకు అవగాహన కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇందాక మేడం ఒక గుడ్ పాయింట్ చెప్పారు, సమ్మర్ క్యాంప్స్ గర్ల్స్, బట్ సమ్మర్ క్యాంప్స్లో కూడా కిషోర వికాసం అనే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దాంట్లో ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరు కూడా జెండర్ సెన్సిటివిటీ, రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఆడపిల్లలకైతే ఇది ఇందాక అన్నట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలాగే సెక్షువల్ హెరాస్మెంట్ అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ ఇవన్నీ కూడా అదే చెప్తున్నాం. చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నేను ఇందాక మేడం పేపర్ చూసాను, వైట్ పేపర్ చేశాను, అవి ఏం చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అనేది. నైట్ పోలీసులు వెళ్ళి నైట్ పల్లె నిద్రలు చేయడం, విజిట్ చేయడం ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా ఎక్కువ చోట జరుగుతున్నాయి. కానీ తగ్గినాయి. కానీ మీరు ఎందుకు రిపోర్టింగ్ ఎందుకు బయటకు రాకపోతుంది, ఎందుకంటే చాలా మంది అవేర్నెస్ లేదు. కానీ ఇప్పుడు రిపోర్టింగ్ ఎక్కువ అవుతుందంటే అవేర్నెస్ జరుగుతుంది కాబట్టి. సో ఇలా వాటికి వెంటనే శిక్షలు పడితే ఏంటంటే ఆ క్రైమ్ రేట్ స్లోగా తగ్గించి ఎస్పెషల్లీ చేసుకోవాలి కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కోసం ఆ ప్లేస్కి వెళ్ళి మనం ప్రత్యేకంగా అవేర్నెస్ కల్పించడానికి ఈగల్ క్లబ్స్ ని ఫామ్ చేసాం. అలాగే మనకి ప్రధానంగా ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ కి డి అడిక్షన్ సెంటర్ హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది మేడం. ఇంకొక డి అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఉంది కదా మెడికల్ సైన్సెస్, అక్కడ ఒకటి డి అడిక్షన్ సెంటర్ పెట్టడం కోసం రిక్వెస్ట్ ఆల్రెడీ అంత ప్రాసెస్ లో ఉంది మేడం. అలా అయితే అక్కడ 2 సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ పిల్లలందరూ కూడా మైనర్ గర్ల్స్ ఏదైతే మీరు ఆల్ 8th and 9th అమ్మా, మీరు ఎస్పెషల్లీ వల్నరబుల్ గ్రూప్ మైనర్ 8 నుంచి టీన్స్ ఎస్పెషల్లీ గర్ల్స్. ఓకే, వీళ్ళ కేసెస్ చాలా చూస్తున్నాం మేము. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఏజ్ లో మనకి 11, 12 or 13 రాగానే మనం అందరం పెద్దవాళ్ళం అయితే అనుకుంటాం, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా పేరెంట్స్ చెప్పే మంచి కానివ్వండి లేకపోతే ఇంతమంది చెప్పే మంచి కానివ్వండి అంత తొందరగా మనకి ఎక్కదు. ఎందుకంటే ఎప్పుడైనా మంచి అనేది చాలా ఏజ్ గా అంతా అయిపోయాక తెలుస్తుంది, చెడు అనేది చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అయిపోతుంది. ఈవెన్ సినిమాల్లో కూడా చూపిస్తారు కదా, చదువుకున్న అమ్మాయి కూడా ఏమి చదువులేని వాడు పడిపోతుంది, అవునా? ఏంటో కొంచెం అంటే అంతా హ్యాపీ ఎండింగ్స్ చూపిస్తారు, అవునా? ఆ తర్వాత ఏమవుతుందని చూపిరు. అబ్బాయి మంచిగా బుద్ధిగా ఉండి ఇనిషియేట్ చేసుకోవాలంటే అమ్మాయిలకు నచ్చరు. కొంచెం రఫ్గా 2 బటన్స్ జుట్టు పెట్టి చేసుకొని రౌడీ లాగుంటే నచ్చుతారు. దే నాట్ బ్లేమ్ ఏమని, ఎందుకంటే సమ్టైమ్స్ అలా గర్ల్స్ అట్రాక్ట్ అవుతుంటారు ఆల్వేస్. మీరనే కాదు, ఈవెన్ బయట ఈవెన్ పబ్లిక్ ఎవరైనా కొంచెం చెడికే ముందు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అంత లేట్ అయిపోయాక ఓహో అలా ఉంటే బాగుండేదని వస్తుంది. సో అది రాకూడదు ఆడపిల్లలకి ఎస్పెషల్లీ, ఎందుకంటే వెరీ సెన్సిటివ్. వన్స్ మనకు ఒక. సో మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా,
8, 9, 10. నో, ఎంతమంది దగ్గర ఉన్నాయి? దాన్ని ఎలా యూస్ఫుల్ గా యూజ్ చేయాలనేది మన నిర్ణయం బట్టి ఉంటుంది. సో ఎవ్రీవన్ ఇస్ ఆన్ ఇన్స్టా, వాట్సాప్, అవునా? అండ్ రీసెంట్ గా స్నాప్చాట్. ఎవ్రీవన్, విచ్ ఇస్ అ బిగ్ థింగ్. సో బేసిక్లీ ఏంటంటే మన లైఫ్ సోషల్ మీడియాలో ఉంది. స్నాప్చాట్ అయితే ఎవ్రీ మినిట్ మీరు ఎక్కడున్నారు, ఈ రోజు ఎలా రెడీ అయ్యారు, ఇన్స్టా టెక్స్టింగ్ వి యూజ్ అవర్ ఇమేజెస్ అండ్ సెండ్ మెసేజెస్. సో మనం ఎక్కడున్నామో కూడా ట్రాక్ అవుతుంటుంది అవునా, బికాస్ వి షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఇన్ అ వే ఐ నో యూ కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ అలా అనుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం దాని వల్ల జరిగే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. నేను ఏం చెప్తున్నాను, సో అలా చేసేసి అక్కడి నుంచి అమ్మాయికి హెరాస్మెంట్ అనేది మొదలవుతుంది, అవునా కాదా? హ్యావ్ యు హర్డ్, విన్నారా? ఏ విధంగా అంటే నీ ఫొటోస్ అయితే ఏమున్నాయో, నీ వీడియోస్ అయితే ఏమున్నాయో నేను బయట పెడతాను, నీ పేరెంట్స్ కి పంపిస్తాను, యునో, లేకపోతే మీ ఫ్రెండ్స్ కి పంపిస్తాను. సో ఆబ్వియస్లీ యూ విల్ బి స్కేర్డ్, రైట్? సూసైడ్ కేసెస్ లో డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ వైలెన్స్. అంటే చాలా మందికి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినా, మా దగ్గరికి వచ్చినా కూడా అట్లీస్ట్ ముందు కౌన్సిల్ చేయాలని చూస్తాం, ఫ్యామిలీస్ ని బ్రేక్ చేయకుండా సెట్ చేయాలని చూస్తాం. కానీ ఆ సిచ్యువేషన్ కుదరినప్పుడు, ఒకవేళ చదువుకోలేదనుకోండి, వర్క్ చేయట్లేదనుకోండి, అవన్నీ భరిస్తూనే ఉండాలి, అవునా కాదా? సో దట్ ఈస్ వై గవర్నమెంట్ అయినా వీళ్ళన్ని చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఏముంటున్నాయంటే ముఖ్యంగా మిమ్మల్ని బేస్ చేసి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇస్